యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి యొక్క ముఖ్యమైన వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపకై నేనెంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వీడియో ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను చూపిస్తున్నాడు. ఆ యొక్క వాక్యము ఏంటంటే విశ్వాసము విశ్వాసము క్రియలు లేని విశ్వాసము మృతము అన్నమాట. అంటే మన యొక్క జీవితంలో దేవుడు గొప్పవాడు అని, ఈ యొక్క భూమిని సృజించాడని, ఈ యొక్క భూమిలో ఉన్న సమస్తాన్ని సృజించాడని, ఆయన ద్వారానే సమస్త కార్యాలు జరుగుతాయని మనం నమ్మిన ప్రకారముగా ఆ యొక్క విశ్వసించిన మనము కొన్ని విషయాల్లో అది క్రియలు లేనిదిగా మిగిలిపోతుందన్నమాట. ఇంకొక విషయం ద్వారా ఏంటంటే అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని చెప్పబడింది. అంటే అబ్రహాం గారు దేవుని యందు నమ్మారు. నమ్మిన తర్వాత అబ్రహాం గారికి దేవుడు నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చెప్పబో ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు హీ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అంటే దేవుడు చెప్పగానే దేవుని యొక్క మాటకు లోబడి అతను ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు అన్నమాట. అంటే కొన్ని సార్లు మనకి కూడా దేవుడు తన యొక్క వాక్కు చేత అనేక విషయాలు మనకి బోధిస్తూ ఉంటాడు. కానీ మనం ఏంటంటే దాన్ని మనం చేయలేని వారిగా ఉంటాం. అదే క్రియలు లేని విశ్వాసం అన్నమాట. ఎప్పుడైతే దేవుడు తన యొక్క ఒక్కగానొక కుమారుని అబ్రహాముని అర్పించమన్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తన కుమారుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క బలిని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడో అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం జరిగిందనమాట. అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనం ఆ యొక్క విశ్వాసులుగా లేనప్పుడు, అటువంటి అర్పణ చేసే విశ్వాసంగా లేనప్పుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు కూడా మనం చేయలేమన్నమాట. అదేవిధంగా పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితే గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? అంటే మనం ఇంకా ఏంటంటే చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా మనలో ఇంకా కూడా ఏంటంటే ఈ అసూయ కలహాలు ఉండటం వల్ల మన విశ్వాసంలో ఏమై ఉన్నామంటే ఇంకా పసిబిడ్డలుగానే ఉండటం జరుగుతుందన్నమాట. కానీ ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే అని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు మనకి ఏదైతే ఒక వాక్కును మనకి అనుగ్రహిస్తున్నాడో దాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి మనం ముందుకు వెళ్ళి, అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడంటే దేవుడికి చెప్పిన తర్వాత దానికి ఒక గొప్ప కారణం ఉండటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా యోనాకి దేవుడు చెప్పాడు, నీ వెళ్ళి నినివే ప్రాంత ప్రజలకు సువార్తను ప్రకటించు అన్నప్పుడు దేవుని యొక్క మాటను వినకుండా తనకిష్టం వచ్చిన ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు తన యొక్క జీవితంలో శ్రమను రావడం జరిగిందనమాట. కాబట్టి ఒకవేళ ఈరోజు మన యొక్క విశ్వాసము క్రియలు లేనిదిగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మన యొక్క విశ్వాసము క్రియలు కలిగినదిగా మనం పొందుకున్న విశ్వాసం అనేక మందికి తెలియజేసేదిగా ఉండాలని ఈరోజు వీడియో ద్వారా మీకు యొక్క విషయాలు తెలియజేయడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ముందు పాస్టర్ క్వాకు సర్పంగా ఉన్నారు. అతను మనందరి కొరకు ప్రార్థన చేస్తాడు. మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసము క్రియలు కలిగినదిగా ఉండులాగన ఆయన యొక్క ఆత్మను మన మీదకి రాలాగున ఇప్పుడు వచ్చి పాస్టర్ క్వాకు సర్పంగ్ హీ విల్ కంటిన్యూ ఇన్ అవర్ ప్రేయర్. Hallelujah, 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 hallelujah. We give the Lord the glory and honor and adoration. My name is Apostle Kwaku Sapong, Cornerstone Church, USA, New Jersey. I am so happy that you are hearing the sound of our voice. We believe in faith. The Bible says Abraham did not waver in faith. So I pray for you right now in the mighty name of Jesus. Anyone that hearing the sound of that your faith have gone down, I command you to rise up again in the mighty name of Jesus Christ. The Bible says, arise and shine, for your light has come. I pray for you. Any weakness in your life, I command that weakness to die to the root in the mighty name of Jesus Christ. By the power of the Holy Ghost, I command you to have a
strong faith that your faith will never go down. This 2025, a year of blessing, a year of breakthrough. May Almighty God turn your life around, and may Almighty God show you mercy. Be strong and be courageous. Anyone sick that will hear the sound of my voice, I command the sickness to die to the root in the mighty name of Jesus Christ. The word of God said, by the stripe of Jesus, receive your healing. Receive your healing. May you enter into a different level of faith. May you enter into a different level of power. May you enter into a different level of extraordinary blessing that you will never understand. Instead of your shame, you shall receive double blessing, double favor, double breakthrough, double revival in the mighty name of Jesus Christ. I thank God for your life in Jesus' wonderful name. Amen. Amen. దేవుని థ్యాంక్ యూ God సో bless మచ్. you. దేవుని చిత్తమైతే మరి ఒకసారి ఇంకొక అద్భుతమైన వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా మీ ముందుకు రావాలని ఎంతగానో ఆశిస్తున్నాను. అప్పటి వరకు మీ ప్రార్థనలో నా గురించి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని కొరకు అనేక విషయాలు, దేవుని యొక్క మర్మాలు నాకు అనుగ్రహించలాగా మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమేన్. Amen.